ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఖండించింది మావోయిస్టు పార్టీ. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ప్రజలతో మాట్లాడుతుండగా ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడి చేశారని ఆరోపించింది. ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని తెలిపింది. ఎన్కౌంటర్లో హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజురెడ్డి చనిపోలేదని వెల్లడించింది. మృతుల్లో జిల్లా కమిటీ సభ్యుడు హన్మకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నట్లు గుర్తించారు. మిగతా వారు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన వారిగా స్పష్టం చేసింది. కార్పొరేట్ శక్తులకు నీళ్లు, భూమిని దారాదత్తం చేసేందుకే బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది మావోయిస్టు పార్టీ. ఇక తాము టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. నియంతలు కేసీఆర్, ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్లు కలిసికట్టుగా ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే వారిని నిర్మూలించేందుకే ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించింది. చనిపోయింది ఎవరన్నది పోలీసులకు తెలిసినా కావాలని చెప్పలేదని ఫైర్ అయింది మావోయిస్టు పార్టీ. మావోయిస్టు పార్టీ స్పందనకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కార్పొరేట్ శక్తులకు భూమి, నీళ్లు దారాదత్తం చేసేందుకే కేసీఆర్ సర్కార్ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్. మావోయిస్టు సేదతీరుతున్న సమయంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇకపై టీఆర్ఎస్ నేతలపై దాడులు ముమ్మరం చేస్తామని మావోయిస్టు నేత జగన్ హెచ్చరించారు. కార్పొరేట్ శక్తులకు భూమి, నీళ్లు ఇచ్చేందుకే కేసీఆర్ సర్కార్ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్. మావోయిస్టు సేదతీరుతున్న సమయంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారని, మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇకపై టీఆర్ఎస్ నేతలపై దాడులు ముమ్మరం చేస్తామని కూడా హెచ్చరించారు మావోయిస్టు నేత జగన్. ఇది బూటకపు ఎన్కౌంటర్ గా ఆయన కొట్టిపడేశారు. కార్పొరేట్ శక్తులకు భూమి, నీళ్లు దారాదత్తం చేసేందుకే కేసీఆర్ సర్కార్ బూటకపు ఎన్కౌంటర్లకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్. ఆయన ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టులు సేద తీరుతున్న సమయంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారని ఆయన ఆరోపించారు. అలాగే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ దాడికి దిగారని మావోయిస్టు నేత జగన్ ఆరోపించారు. పోలీసులు చెబుతున్నట్లు హరిభూషణ్, బడే చొక్కారావు, కంకణాల రాజురెడ్డి చనిపోలేదని, కావాలని చనిపోయిన వారి వివరాలు తెలిసిన పోలీసులు ఆలస్యం చేశారనేది ఆరోపణ. ఎన్కౌంటర్లో 10 మంది చనిపోయారని, అందులో ప్రభాకర్, రత్న ఉన్నట్లుగా ఆయన ప్రకటించారు. మిగతా వారంతా సుక్మా, బస్తర్ ప్రాంతానికి చెందిన వారుగా ప్రకటించారు. తెలంగాణ బార్డర్ చెర్ల మండలం కొండపాలెం గ్రామ సమీప అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు, కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేయడం వచ్చి బతకం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ సమీప అడవుల్లో ప్రజలతో సమస్యలు చర్చించి మీటింగ్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న దళంపై గ్రహౌండ్స్ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు రాత్రి పూటనే దోషించిన సమాచారంతో దళం చుట్టుముట్టి ఉండి
తెల్లవారుజామున ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్ ప్రభాకర్ డీసీఎం వరంగల్ జిల్లా రామంపేట అన్నకొండ మండలం కామ్రేడ్ రత్న విజయపూర్ జిల్లా మహిళా కామ్రేడ్ వీళ్ళ అనారోగ్యంతో ఉన్న వాళ్లను పట్టుకొని కాల్చివేశారు. మిగిలిన కామ్రేడ్స్ కాలకృత్యాల కోసం పోతుండగా సమీపంలో మాటు రాసి ఉన్న పోలీసులు ఫైరింగ్ చేయడంతో ఆ కామ్రేడ్స్ అమరులైనారు. ఈ కామ్రేడ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా తల వంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నది. వాళ్ళ ఆశయాలను తుది శాఖ వరకు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ చెర్ల మండలం కొండపాలెం గ్రామ సమీప అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులు కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేయడం వట్టి బతకం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ సమీప అడవుల్లో ప్రజలతో సమస్యలు చర్చించి మీటింగ్ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న దళంపై గ్రహౌండ్స్ పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు రాత్రి కోసమే దోహరించిన సమాచారంతో దళం చుట్టుముట్టు ఉండి తెల్లవారుజామున ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్ ప్రభాకర్ డీసీఎం వరంగల్ జిల్లా రామంపేట అన్నకొండ మండలం కామ్రేడ్ రత్న విజయపూర్ జిల్లా మహిళా కామ్రేడ్ వీళ్ళ అనారోగ్యంతో ఉన్న వాళ్లను పట్టుకొని కాల్చివేశారు. మిగిలిన కామ్రేడ్స్ కాలకృత్యాల కోసం పోతుండగా సమీపంలో మాటు రాసి ఉన్న పోలీసులు ఫైరింగ్ చేయడంతో ఆ కామ్రేడ్స్ అమరులైనారు. ఈ కామ్రేడ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వినమ్రంగా తల వంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నది. వాళ్ళ ఆశయాలను తుది శాఖ వరకు కొనసాగిస్తామని